కేటీఆర్ పై కేసు నమోదు. మన్నె క్రిషాంక్ దిలీప్లపై కూడా నకరికల్లో 10th పేపర్ లీక్. ఎమ్మెల్యే వీరేశ మనచల్ల పనేనంటూ బీఆర్ఎస్ ప్రచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్లు అంటూ చూస్తాను. సో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఒక కృత్రిమమైనటువంటి వ్యతిరేకతను తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా కేటీఆర్తో పాటు మన్నె క్రిషాంక్, దిలీప్ కొంతం యొక్క ఇక ఆయన నిన్న బయటపడ్డది ఆయన భాగవతం అంతా కూడా. సో దానికి ఏదో పెద్ద వివరణ ఇస్తా ఉన్నాడు. ఇక దొంగనే దొంగ అన్నట్లుగా రాసుకున్నాడు మొత్తం అంతా కూడా. సో దానిలో ఎంతకు నిజం లేదు. దిలీప్ కొంత ఇప్పటికైనా మారాయా? ఎందుకే ఇవన్నీ అన్ని 3rd గ్రేడ్ ముచ్చట్లు చెప్పుకుంటా ఎందుకు ఎన్ని రోజులు బతుకుతావా ఇట్లా? సిగ్గుశారు. ఇంకేమంటుండు, నేను రాజకీయాలకు రావాల్సిన సమయం ఆసన్నమైందట. నువ్వు రాజకీయాలకు రా చూద్దాం. నువ్వు బీఆర్ఎస్ కండు అప్పుకో బిడ్డ. నీ సంగతి డే 1 నుంచి నీ సంగతి చూస్తా. నీ బండారా మొత్తం కూడా బయట పెట్టకపోతాడు. బుద్ధుండాలే. చెప్పేవేమో సారంగా నీతులు, సొచ్చేటేమో సాని కొంపల్లాగున్నాయి. నీ కథ అంతా నువ్వు సంపాదించింది ఏంది, నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది, నీ బినామీ కంపెనీలు ఏంది, నీ యూఎస్లో నీ కథ ఏంది, అన్ని బయట పెడతాం బిడ్డ. గుర్తుపెట్టుకో, అన్ని ఒక్కొక్కటి అన్ని బయట పెడతాం. తొందరపడకు సుందరవదన, తొందరపడకు. నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు ఏంది, నువ్వు చేసినట్టు కథ ఏంది. అసలు డిజిటల్ మీడియాకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దానికి ఉన్నట్టు గైడ్లైన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి శాలరీలు ఏంటి, దానికి ఏమైనా చెక్ పవర్ ఉందా? డిజిటల్ మీడియా డైరెక్టర్కి ఏమైనా చెక్ పవర్ ఉందా? డిజిటల్ మీడియా డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరిగింది? అసలు ఆయన డిజిటల్ మీడియా డైరెక్టర్గా ఎంపిక చేయడానికి గల అర్హతలు ఏంటి? ఇలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా బయట పెట్టాలి ఖచ్చితంగా. వాటన్నింటినీ కూడా బయటకు తీస్తాం. దిలీప్ కొంతం యొక్క బండారం ఇప్పుడు నిన్న వచ్చింది కేవలం 5 నుంచి 10% మాత్రం. ఇంకా 90% ఆయన యొక్క దుర్మార్గాలు, అరాచకాలు, అవినీతి అన్నీ ఉన్నాయి. అన్ని బయట పెడతాం. ఒక్కొక్కటిగా అన్ని బయటకు తీస్తాం. తొందరపడకు దిలీప్ కొంతం. నువ్వు రాజకీయాలకు వస్తా అనేదో అంటున్నావట. నువ్వు రావాలి, మేము చూడాలి, మేము ఖచ్చితంగా నిన్ను వెంటాడి వేటాడతాం. గుర్తుపెట్టుకో, రాజకీయంగా నిన్ను వెంటాడతాం, వేటాడతాం. ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమ ముసుగులో వచ్చినటువంటి దొంగవు నువ్వు. నిన్నెట్లా వదిలిపెడతావు అనుకున్నావు? తెలంగాణ ఉద్యమ ముసుగులో వచ్చి దొంగతనంగా వచ్చి నిన్నెట్లా వదిలిపెడతావు అనుకున్నావు? దిలీప్ కొంతం బరాబర్ నీ యొక్క బండారం మొత్తం కూడా బయట పెడతాం. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను ఏ విధంగా మోసం చేసినావో, ఏ విధంగా వాడుకొని వదిలేసినావో ఖచ్చితంగా అన్నీ ఒక్కొక్కటి బయట ఇస్తాం బిడ్డ. గుర్తుపెట్టుకో. నిన్ను అస్సలే వదిలిపెట్టలేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు. నీ నల్గొండలో నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది, నల్గొండ నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్లో నీ కథ మొదలుకుంటే అమెరికా వరకు నీ బండారం మొత్తం కూడా బయట పెట్టిపోతాడు.